అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మాబాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహుతాలా నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగల్లో 2 పండుగలు ప్రధానమైనవి. మొదటిది ఈదుల్ ఫిత్ర్, అంటే దీన్నే రమజాన్ అని అంటారు. రెండవది ఈదుల్ అజ్హా, అంటే బక్రీద్. విశ్వవ్యాప్తంగా ఇతర జాతుల్లో పాటించబడే పండుగలకు ఇస్లాంలో పాటించబడే పండుగలకు వ్యత్యాసం ఏమంటే, ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కాకుండా సృష్టికర్త అల్లాహుతాలా యొక్క ఆజ్ఞలను పాటించటం తమ విధిగా స్వీకరించి వాటిని విజయవంతంగా నెరవేర్చి దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యామనే ఆనందంతో ముస్లింలు పండుగ సంబరాలను జరుపుకుంటారు. ఇస్లామీ కాలమానానికి చాంద్రమానమే కొలబద్ద. చాంద్రమాన మాసాలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి. దీన్ని అనుసరించి సంవత్సరపు 9వ మాసం రంజాన్. రంజాన్ మాసం తొలి నెలవంక దర్శనంతో ప్రారంభమై పూర్తి 30 దినాలు రోజా, అంటే ఉపవాస వ్రతాలను పాటించి సర్వసృష్టికర్త ఏకేశ్వరుడైన అల్లాహుతాలా ఎడల విశ్వాసవంతులైన దాసులు తమ సంపూర్ణ విధేయతను ప్రకటించుకోవటానికి ఈ రోజా నిర్దేశించబడింది. రంజాన్ మాసపు ఉపవాసాల గురించి దివ్య ఖురాన్లోని 2వ కాండంలో సూరయ బఖరాలోని 183వ వాక్యంలో అల్లాహుతాలా యొక్క ఆదేశం ఇలా ఉంది: యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. దీని తాత్పర్యం ఏమంటే, ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసాలను విధి చేశాము, ఏ విధంగానైతే మీ పూర్వపు జనులపై చేశామో, దీనితో మీరు తమ భక్తి భయభక్తులు కలిగిన నిష్ఠాపరులు కావాలని అని అల్లాహుతాలా తన గ్రంథం ద్వారా సెలవిస్తున్నాడు. నిజానికి ఉపవాస వ్రతాలను పాటించటం అన్ని మతాలలో ఉంది. ఆయా మతాల వారు వారి ఆచార వ్యవహారాలను అనుసరించి పాటిస్తుంటారు. ఇస్లాంలో ఉపవాస వ్రతం మనిషి శరీరం తాను భరించగలిగినంత వరకు మాత్రమే దైవంచే విధించబడింది. మానవులు తమ మనసులపై, ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని సాధించటమే రంజాన్ మాసంలో ఉపవాసాల యొక్క ముఖ్యాశయము. అరబీ భాషలో రమదా అంటే దహించబడటం అనే అర్థం వస్తుంది. విశ్వాసవంతులైన దాసులు తాము తెలుసో తెలియకో చేసిన పాపాలను దహించి వేసి, తప్పులను దహించి వేసి వారు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడటానికి జగత్రక్షకుడైన అల్లాహుతాలా కల్పించిన అవకాశమే రోజా. రోజా ఉన్న వ్యక్తి సృష్టికర్త అల్లాహుతాలాను తన సర్వాధికారిగా గుర్తించి అతని ఆజ్ఞలకు లోబడి తన మనోవాంఛలను విడనాడి రోజా యొక్క నిర్దిష్ట కట్టుబాట్లను పాటిస్తూ దురభ్యాసాల నుండి దూరమై ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. ఒక వ్యక్తి స్వయంగా ఆకలి బాధను అనుభవిస్తేనే అతడికి ఇతరుల ఆకలి బాధలు తెలుస్తాయి. తద్వారా ఆ వ్యక్తి యందు పరోపకార భావన జనిస్తుంది. ఈ రంజాన్ ఉపవాసాల వల్ల సమాజంలోని అన్నార్తుల ఆకలి బాధలను గుర్తించగలిగి ఆప్తులుగా మారి వారిని ఆదుకుంటూ అధిక అధమ అనే వ్యత్యాసాలను విడనాడి హింసా దౌర్జన్యాలకు, కామక్రోధాదులకు లోను కాకుండా దుష్ట ఆలోచనలను దరిచేరనీయక సృష్టి విధాత అల్లాహుతాలా ఆజ్ఞకు బద్ధులై మెలుగుతూ ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతారు. రంజాన్ మాసంలో కేవలం అన్నపానీయాలు మాని పస్తులుండటం రోజా కానేరదు. రోజా యొక్క లక్ష్యం కూడా నెరవేరదు. ఒక విశ్వాసవంతుడైన ముస్లిం
తన మనసును, కోరికలను, శరీరంలోని ప్రతి అవయవాన్ని చెడు మార్గం నుండి రక్షించుకోకుండా, ఇంద్రియ కాంక్షలను అదుపు చేసుకోకుండా, గర్వం, అసూయ, కపటం, శత్రుత్వం, అసత్యాలాడటం వంటి దుష్కర్మలను విడనాడకుండా కేవలం అన్న పానీయాలు మాని పస్తులుండటం వల్ల వారు ఆకలితో బాధపడటం తప్ప వారికి ఏ విధమైన ప్రయోజనం కానీ, దైవం తరఫున వారికి ఏ విధమైన శుభాలు కానీ లభించవు అని దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించి ఉన్నారు. ఈ మాసం యొక్క ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ఘడియ ఎంతో అమూల్యమైనది మరియు శుభప్రదమైనది. ఈ మాసంలో నిర్వర్తించే ఒక సత్కార్యం ఇతర దినాల్లో నిర్వర్తించే 70 మంచి పనులకు సమానమని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. రంజాన్ మాసపు రోజా వ్రతము స్థిమితం లేని మనసులను స్థిమితపరిచి, ఉద్రేకపూరిత మనస్సులను శాంతింపజేసి, మానసిక రోగాల నుండి, అంతర్రుగ్మతల నుండి దేహాలను, ఆత్మలను పరిశుద్ధపరుస్తుంది మరియు శారీరకంగా క్యాన్సర్ వంటి అనేక రోగాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందనే విషయం నేడు ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా వైద్యశాస్త్రపరంగా కూడా నిరూపించబడింది. 14 సంవత్సరాల యుక్త వయసు కలిగిన బాలబాలికల నుండి పండు ముదుసలి వరకు ఆరోగ్యవంతులైన ముస్లిం స్త్రీ పురుషులు సృష్టి విధాత అల్లాహుతాలా ఆజ్ఞలకు శిరముంచి ఏకేశ్వరుడైన అల్లాహుతాలాపై సంపూర్ణ విశ్వాసంతో రంజాన్ మాసంలోని పూర్తి 30 దినాలు ఉపవాస వ్రతాన్ని కొనసాగించడం ప్రతి ముస్లింపై విధి ఉంది. మనసుకు తగ్గ ఋతువుల్లో, తీరిక రోజుల్లో రంజాన్ ఉపవాసాలను పాటించటానికి స్వతంత్రుడు కాడు మానవుడు. దైవ నిర్ణీత వేళలోనే రంజాన్ ఉపవాసాలను పాటించాలి. అయితే తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు, బహుదూర ప్రయాణంలో ఉన్న బాటసారులు, గర్భవతులైన స్త్రీలు, బాలింతరాలైన మహిళలు, ఋతుస్రావంలో ఉన్నవారు, పురిటి స్రావం అవుతున్న మాతలు, మతిస్థిమితం లేనివారు, ఇటువంటి వారికి ఆయా సమయాలలో ఈ రంజాన్ ఉపవాసాల నుండి మినహాయింపు ఇవ్వబడింది. ఇటువంటి వారు వారికి పూర్తి స్వస్థత చేకూరిన తర్వాత ఇతర దినాల్లో ఈ వదిలివేయబడిన రంజాన్ ఉపవాసాలను పూర్తి చేయాలని ఆదేశించబడింది. రంజాన్ మాసపు 30 దినాలను 3 భాగాలుగా విభజించారు. మొదటి 10 రోజులు దైవ కారుణ్య దినాలుగాను, మధ్యమ 10 రోజులు మోక్షపు దినాలుగాను, చివరి 10 రోజులు నరకం నుండి విముక్తి పొందే రోజులుగాను పేర్కొనబడ్డాయి. ఈ రోజా యొక్క నిర్ణీత సమయం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాలకు మొదలుకొని సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాల వరకు నిర్ణయమై ఉంది భారతదేశ కాలమానం ప్రకారం. ఈ 14:30 గంటల కాలమందు రోజా ఉన్న వ్యక్తి తినటం కానీ, త్రాగటం కానీ, శారీరక సంబంధాలు కొనసాగించటం కానీ పూర్తిగా నిషిద్ధమై ఉంది. ఉపవాసం ఉన్న వ్యక్తి ఈ నిర్ణీత సమయమందు దాహంతో కంఠం ఎండిపోతున్నా, ఆకలి బాధతో ప్రాణం అల్లాడిపోతున్నా, తన చుట్టూ కావలసినన్ని ఆహార పదార్థాలున్నా వాటి జోలికి వెళ్ళక ఇఫ్తార్ సమయం వరకు తనను తాను నియంత్రించుకుంటూ వేచి ఉంటాడు. తన చుట్టూ ఎవరూ లేకపోయినా, తన చర్యలను అడ్డుకునే వారెవ్వరూ లేకున్నా తనను దైవం చూస్తున్నాడనే దైవ భీతి కలిగి ఉండి దైవాజ్ఞను ఆచరిస్తున్నాను అనే భావన వల్ల రోజా యొక్క నిర్దిష్ట కట్టుబాట్లకు మనిషి తనకు తానుగా బందీ అయిపోతాడు. అప్పుడే అతనిలోని పైశాచికత్వం కూడా బంధించబడుతుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నీ అతని ఆధీనంలో ఉండి చెడు రుగ్మతలకు దూరం అవుతాడు. ఇదే విధంగా జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి చోట దైవం మనలను గమనిస్తున్నాడనే భావన మనలో ఏర్పడి దుష్కర్మల నుండి దూరమై సన్మార్గం వైపు నడిపించటానికే ఈ 4 రోజుల రంజాన్ ఉపవాసాల శిక్షణ. కేవలం రంజాన్ మాసంలోనే కాక మన జీవితపు చివరి శ్వాస వరకు దైవాజ్ఞను ఆచరిస్తూ శాంతి శుభాల మార్గంలో నడిచే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహుతాలాను వినమ్రంగా వేడుకుంటున్నాను.
రోజా యొక్క ప్రారంభ భోజనం సహరీ కొరకు నిద్రలేచినప్పటి నుండి రోజులో 5 పర్యాయములు నమాజ్ ఆచరిస్తూ రంజాన్ మాసంలో దైవ ప్రసన్నత కొరకు విశ్రాంతి విరామాన్ని లెక్క చేయక రాత్రి తరావీ నమాజ్ను ఆచరిస్తారు. నమాజ్ ప్రార్థనలో పేద ధనిక హెచ్చు తగ్గు తెలుపు నలుపు అనే తారతమ్యాలను వీడి ఒకే పంక్తిలో నిలబడి దైవ సన్నిధిలో చిరముంచి ఏకేశ్వరాధనలో నిమగ్నులైన విశ్వాసవంతులైన మానవుల పట్ల దైవ కారుణ్యం శుభాల రూపంలో వర్షిస్తుంది. రంజాన్ ఉపవాసాల గురించి అల్లాహుతాలా యొక్క వాగ్దానం ఇలా ఉంది. ఈ రంజాన్ మాసపు ఉపవాసాలు కేవలం నా కోసమే భక్తుడు పాటిస్తున్నాడు కాబట్టి దాని ప్రతిఫలాన్ని కూడా స్వయంగా నేనే ప్రసాదిస్తాను అని అల్లాహుతాలా యొక్క వాగ్దానమై ఉంది. అంటే రోజా అనేది సాధారణమైన పుణ్యఫలాలన్నిటికీ అతీతమైంది అని తెలుస్తుంది. అదెలాగంటే రోజా ఉన్న వ్యక్తి ఒకవైపు పగలు ఆహార పానీయాలు తన మనోవాంఛలను కేవలం అల్లాహ్ ఆజ్ఞకు బద్ధుడై వదిలివేయటమే కాకుండా ఒక ఉపవాసి తనంత తానుగా ఇతరులకు తెలుపునట్లయితే అల్లాహుతాలాకు మరియు ఆ దాసునికి తప్ప మరెవరికి అతడు ఉపవాసం ఉన్నట్లు తెలియదు. కాబట్టి ఈ విధంగా చూస్తే రోజా అనేది ఒక గుప్త దైవారాధన. ఈ ఆరాధనకు ప్రతిఫలం కూడా అల్లాహుతాలా అపరిమితంగా ఇచ్చి సత్కరిస్తానంటున్నాడు. రంజాన్ మాసం నందు ఒక పవిత్రాతి పవిత్రమైన రేయి వస్తుంది. అది 1000 మాసాల రాత్రుల కంటే ఘనత గల రాత్రిగా ఎంచబడింది. ఈ రాత్రిని లైలతుల్ ఖద్ర్ లేదా షబే ఖద్ర్ అని అంటారు. షబ్ అనగా రాత్రి, ఖద్ర్ అంటే శుభస్సులు కలిగిన రాత్రి అని దీని అర్థం. ఈ రాత్రి యొక్క విశిష్టత ఏమంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నిరంతరం పఠించబడే దైవ గ్రంథమైన పవిత్ర ఖురాన్ షరీఫ్ యొక్క అవతరణ ప్రారంభమైంది రంజాన్ మాసంలోని షబే ఖద్ర్ రాత్రిలోనే. అనంతరం సందర్భానుసారంగా 23 సంవత్సరాల పాటు సంపూర్ణ దివ్య ఖురాన్ యొక్క అవతరణ జరిగింది. ఈ ఖురాన్ గ్రంథం ఒక్క ముస్లిం సమాజానికి మాత్రమే సొంతమైన గ్రంథం కాదు. పవిత్ర ఖురాన్ గ్రంథం యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథం. ఈ సృష్టిలోని గాలి, నీరు, ఆకాశం, అగ్ని ఏ విధంగానైతే సమస్త మానవాళికి చెందినవో దివ్య ఖురాన్ కూడా సమస్త మానవాళి కొరకు ఉపదేశాత్మక గ్రంథం. మానవ జాతికి చెందిన సమస్త విషయాలు కూలంకషంగా ఖురాన్లో చర్చించబడ్డాయి. ఖురాన్ షరీఫ్ కేవలం మానవుని ఆధ్యాత్మిక నైతిక జీవితానికే పరిమితం కాలేదు. మానవుని ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ జీవితానికి కూడా సంబంధించి సర్వకాల సర్వావస్థల యందు సర్వ మానవ జాతంతా ఆచరించదగ్గ విషయాలు ఖురాన్లో పొందుపరచబడి ఉన్నాయి. ఖురాన్ తన అసాధారణ సందేశంలో మానవ జాతి చరిత్రనే మార్చేసింది. ఏకేశ్వరత్వం, ఏకైక మానవ సంఘం దీని మూలం. ఖురాన్ షరీఫ్లోని 11వ అధ్యాయము సూరయ యూనుస్లోని 19వ వాక్యంలో వమా కానన్నాసు ఇల్లా ఉమ్మతం వాహిదతం ఫఖ్తలఫ్ అంటే పూర్వం సృష్టిలోని సర్వమానవులంతా ఒకే సంఘంగా ఉండేవారు. కాలక్రమేణా విభిన్న విన్యాసాలకు లోనై తమ తమ ఆచార వ్యవహారాలను మార్చుకున్నారు అని ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. వేరువేరు వర్గాలకు విభిన్న జీవిత లక్ష్యాలను నిర్దేశించలేదు ఆ దైవం. అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇచ్చాడు. ఇదే విషయాన్ని హిందూ ధర్మశాస్త్రాలు కూడా ప్రబోధిస్తున్నాయి. న చర్మణ న రక్తస్య న మాంసస్య న చ అస్థిచం న జాతిర్ ఆత్మనో జాతిర్వ్యవహార ప్రకల్పిత. చర్మానికి, రక్తానికి, మాంసమునకు, ఎముకలకు జాతి భేదాలు లేవు. కేవలం వ్యవహారాల వల్ల తెగలు, జాతులుగా ఏర్పడ్డాయి అని ఈ శ్లోకంలో చెప్పినట్లు ఇస్లాంలో జాతి మత విభేదాలు లేవు. అన్ని ధర్మాలు మనందరి దేవుడక్కడే, అతడు ఏకేశ్వరుడై ఉన్నాడని ఘోషిస్తున్నాయి. సర్వలోకాల ప్రభు అయిన అల్లాహుతాలా చే ప్రప్పబడిన ఆకాశ గ్రంథం ఖురాన్ షరీఫ్. ఇది మానవ మాతృలచే రచించబడిన గ్రంథం కాదు.
అల్లాహుతాలా దైవదూత జిబ్రయిల్ ద్వారా ప్రపంచ మానవాళికి చివరి ప్రవక్త అయిన హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించబడి వారి హృదయ ఫలకంపై ప్రోక్తపరచబడిన దివ్య గ్రంథరాజము ఖురాన్ షరీఫ్. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించిన కాలం అంటే క్రీస్తు శకం 610వ సంవత్సరంలో, అనగా ఇప్పటికి 1413 సంవత్సరాల క్రితం ఖురాన్ యొక్క మొట్టమొదటి సూక్తి దైవదూత జిబ్రయిల్ ద్వారా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ప్రోక్తపరచబడింది. అనంతరం కాలానుగుణంగా 13 సంవత్సరాలు మక్కాలో, తర్వాతి 10 సంవత్సరాలు మదీనాలో, మొత్తం 23 సంవత్సరాల కాలంలో పూర్తి ఖురాన్ షరీఫ్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై జిబ్రయిల్ దూత ద్వారా వినిపించబడింది. 1413 సంవత్సరాల క్రితం అవతరింపబడిన ఖురాన్ గ్రంథంలో 30 అధ్యాయాలున్నాయి, 114 సూరాలు, 6236 ఆయతులు అంటే సూక్తులు, 3,20,015 అక్షరాలున్నాయి. ఇది అవతరించిన నాటి నుండి ఖురాన్లో ఒక పొల్లు కానీ ఒక ఒత్తు కానీ మార్పుకు కానీ దిద్దుబాటుకు కానీ జరగక ఇప్పటికీ యథాతథంగా ఉంది. ఇన్షాల్లాహ్ ప్రళయకాలం వరకు యథాతథంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాఫీజుల హృదయాల్లో కంఠస్థమై పదిలపరచబడి ఉన్న ఏకైక మహోన్నత దైవ గ్రంథం ఖురాన్ షరీఫ్. ఖురాన్ గ్రంథం అవతరించింది మొదలు అంటే 1413 సంవత్సరాల నుండి ఈ మహద్ గ్రంథం ఎంతమంది మానవుల జీవితాలను మార్గభ్రష్టత్వం నుంచి సన్మార్గం వైపుకు, ధర్మపరాయణత్వం వైపుకు నడిపించిందో లెక్కించలేం. ఖురాన్లో హృదయాలను మార్చివేసే అసాధారణమైన శక్తి దాగి ఉంది. ఖురాన్ పఠనం, దానిని ఆచరణాత్మకంగా మన జీవితాల్లో ఆహ్వానించటం మనిషిని సాఫల్య మార్గం వైపుకు నడిపిస్తుంది. అల్లాహుతాలా ఖురాన్ షరీఫ్ వంటి మహత్తర గ్రంథాన్ని అవతరింపజేసి రంజాన్ మాసంలో షబే ఖద్ర్ రాత్రి మానవ జాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆ దైవం ముందు మోకరిల్లి తమ విధేయతను చాటుకుంటారు విశ్వాసవంతులైన ముస్లింలు. ఈ రాత్రి గురించి దివ్య ఖురాన్లోని 30వ అధ్యాయం సూరయ ఖద్ర్లో ఇలా వ్రాయబడి ఉంది: ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. మేము ఈ గ్రంథాన్ని షబే ఖద్ర్లో అవతరింపజేశాము. షబే ఖద్ర్ అంటే ఏమిటో మీకు తెలుసా? షబే ఖద్ర్ 1000 మాసాల కన్నా ఘనమైన రాత్రి అని అల్లాహుతాలా ఖురాన్లో పేర్కొంటున్నాడు. ఈ విలువైన రాత్రి ఎవరైతే అల్లాహ్ వైపుకు మరలి ఆయన ఆరాధనలో సంపూర్ణంగా లీనమవుతారో వారు గొప్ప శుభాలను పొందిన వారవుతారు. షబే ఖద్రును రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లోని బేసి రాత్రుల్లో అంటే 21, 21వ రెయ్యి, 23వ రాత్రి, 25వ రాత్రి, 27, 29వ రాత్రుల్లో అన్వేషించమని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికి ఉన్నారు. ఈ రాత్రి అల్లాహుతాలా ఆజ్ఞతో దివి నుండి భూమిపైకి అసంఖ్యాక దేవదూతలతో దిగి వచ్చిన జిబ్రయిల్ దూత ఎచ్చోటనైతే దివ్య ఖురాన్ షరీఫ్ యొక్క పఠన జరుగుతుంటుందో, ఎక్కడైతే ఏకేశ్వరుడైన అల్లాహుతాలా యొక్క నామస్మరణ జరుగుతుంటుందో, ఎక్కడైతే రోజాలు ఉపవాసాలు పాటిస్తున్న నివాసాలున్నాయో, మరెక్కడైతే అనాథలు, దీనులు, నిరుపేదలు ఆదరించబడుతున్నారో అక్కడికొచ్చిన దేవదూతలు ఆయా మానవ సమూహపు సత్కార్యాల సమాహారాన్ని దైవానికి సమర్పించి తీర్పు దినాన సాక్షులుగా నిలబడతారు. ఇస్లాంకు సంబంధించిన 5 మూల సిద్ధాంతాలలో 3వ సిద్ధాంతమైన రోజాతో పాటు 4వ సిద్ధాంతం జకాత్ కూడా ఒకటి. జకాత్ అంటే పరిశుద్ధపరచటం, అనుగ్రహం పొందటం అనే అర్థాలున్నాయి. అయితే ఈ జకాత్ ఎవరిపై విధి చేయబడింది, జకాత్ ఎవరు చెల్లించాలి అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఎవరి వద్దనైతే కనీసం 612.5 గ్రాముల వెండి కానీ 87.5 గ్రాముల బంగారం కానీ, వీటికి సరిపడా మిగులు ధనం కానీ, అంతకంటే ఎక్కువ కానీ, అప్పులు పోను
ఒక సంవత్సర కాలంగా కలిగి ఉంటే ఆ వ్యక్తి జకాత్ దానం చెల్లించటానికి అర్హుడవుతాడు. తన వద్ద ఉన్న సంపద నుండి 40వ వంతు సంపదను లెక్కించి నిరుపేదలకు పంచాలి. ఇది దైవం విశ్వాసులకు విధించిన సంపద పన్ను వంటిదే. జకాత్ దానం వల్ల మనిషిలో స్వార్థం, సంకుచిత్వం, పిసినారితనం, లోభితనం, కాఠిన్యం వంటి దుర్గుణాలు దూరమైపోతాయి. ప్రేమ, పరోపకారం, ఔదార్యం, కారుణ్యం అనే సద్గుణాలు మనిషి హృదయంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ జకాత్ దానాన్ని ఎవరికి ఇవ్వరాదు, ఎవరు స్వీకరించరాదు అనే విషయానికి వస్తే, ధనవంతులకు, తమ సొంత తల్లిదండ్రులకు, తమ సొంత తాత ముత్తాతలకు, తమ సొంత సంతానానికి, తమ సొంత మనవలు మనవరాండ్లకు మరియు భార్యాభర్తలు ఒకరికొకరు జకాత్ దానం ఇచ్చుకోవటం నిషిద్ధం. ఈ బంధుత్వాలు తప్ప ఇతర బంధువులు ఎవరికైనా ఈ జకాత్ దానాన్ని ఇవ్వవచ్చు. తమ ఇరుగు పొరుగులోని నిరుపేదలకు, అనాథలకు, దీనులకు ఈ జకాత్ దానాన్ని పంచాలి. మస్జిద్ నిర్మాణాలకు జకాత్ దానం వినియోగించరాదు, కానీ ధార్మిక పాఠశాలలకు ఈ జకాత్ దానం చెల్లించవచ్చు. రంజాన్ మాసంలో రోజా ఉన్న వ్యక్తి వల్ల జరిగే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవటానికి ఒక ప్రత్యేకమైన దానం చేయవలసిందిగా ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు చేసి ఉన్నారు. దానినే సదఖే ఫిత్రా అంటారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేరుట పండుగ నాడు ఉషోదయాన పుట్టిన బిడ్డతో సహా లెక్కించి ఫిత్రా దానాన్ని చెల్లించాలి. ఈ ఫిత్రా దానం ఈద్ ప్రార్థనకు ముందే చెల్లించటం ఉత్తమం. ఆర్థిక స్తోమత కలిగిన ధనవంతుడైన ఒక వ్యక్తి యొక్క ఫిత్రా ధనము కింద 3 కిలోల 150 గ్రాముల కిస్మిస్ కానీ లేదా వాటి విలువను కానీ ధన రూపేణ లెక్కగట్టి చెల్లించాలి. ఆర్థిక స్తోమత కలిగిన ఎగువ మధ్యతరగతికి చెందిన ఒక ఫిత్రా యొక్క ధనం ఎంతంటే 3 కిలోల 150 గ్రాముల ఖర్జూరాలు కానీ దాని విలువను కానీ ధన రూపేణ చెల్లించవచ్చు. ఆర్థికంగా మధ్యతరగతికి చెందిన ఒక ఫిత్రా ధనం కింద 3 కిలోల 150 గ్రాముల బార్లీ గింజలు కానీ దాని విలువను కానీ ధన రూపేణ చెల్లించవచ్చు. ఆర్థికంగా దిగువ తరగతికి చెందిన వ్యక్తి తన ఫిత్రా ధనం కింద 1 కిలో 577 గ్రాముల గోధుమలు కానీ దాని విలువను కానీ ధన రూపేణ చెల్లించవచ్చు. భారతదేశంలో ఈ సంవత్సరం ఇస్లామీ ధార్మిక పండితులు 2026వ సంవత్సరపు రంజాన్ ఫిత్రాను పై పేర్కొన్న వరుస ప్రకారం ధనవంతుడైన ఒక వ్యక్తి యొక్క ఫిత్రా 1595 రూపాయలు గాను, పై మధ్య తరగతికి చెందిన వ్యక్తి యొక్క ఫిత్రాను 760 రూపాయలు గాను, మధ్యతరగతి వ్యక్తి యొక్క ఫిత్రాను 380 రూపాయలు గాను, దిగువ మధ్యతరగతి చెందిన వ్యక్తి యొక్క ఫిత్రాను 105 రూపాయలు గాను నిర్ణయించారు. కాబట్టి ముస్లిం సోదరులారా, మీరు ఏ తరగతికి చెందిన వ్యక్తో మీ అంతరాత్మతో ప్రశ్నించుకొని అల్లాహుతాలాకు భయపడి మీ ఫిత్రా దానాన్ని పంచండి. ఫిత్రా దానం యొక్క లక్ష్యం రోజాని పరిశుద్ధపరచడంతో పాటు పండుగ నాడు అనాథలు, దీనులు, నిరుపేదలకు పండుగ సామాగ్రిని సమకూర్చి పండగ ఆనందంలో నిరుపేదలను కూడా భాగస్వామ్యులను చేయటం ఇందులో ఇమిడి ఉన్న మరో ఉద్దేశం. రంజాన్ మాసపు చివరి 10 రోజులు ఎతికాఫ్ అంటే మౌన దీక్షా వ్రతాన్ని పాటిస్తారు. స్త్రీలైతే తమ నివాసాలందు, పురుషులు మసీదుల్లో సామాజిక జీవన వ్యవస్థకు, ప్రపంచ వ్యవహారాలకు బహుదూరంగా నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నమైపోతారు. ఈద్ నెలవంక చూసిన తర్వాత ఎతికాఫ్ను విరమిస్తారు. రంజాన్ మాసమందు రోజా, నమాజ్, తరావీ, ఖురాన్ పఠనము, దాన ధర్మాలు చేస్తూ దినంలో 14.5 గంటలు అన్నపానీయాలు మానిన స్త్రీ పురుష ఉపవాసుల ఆత్మలు పరిశుద్ధమై, ఓర్మికి ఆలవాలమై, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సహనశక్తి పరులై, నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల సంస్కరింపచేసి ఉచ్చ నీచాలు
ఆకలి దారిద్ర్యం లేని సత్సమాజ నిర్మాణానికి తోడ్పడే సద్బుద్ధి ప్రసాదించబడుతుంది ఈ రోజా వ్రతం వల్ల. తద్వారా మనిషి సన్మార్గాన్వేషి కాగలడు. ఇదే రోజా వ్రతం యొక్క పరమార్థం. ఈ రంజాన్ మాసంలో అల్లాహుతాలా ఆజ్ఞకు బద్ధుడై నిలిచిన ఒక భక్తుని యొక్క ఆనందాన్ని ఈది నెలవంక దర్శనంతో అతని ముంపై మనం చూడవచ్చు. రంజాన్ మాసపు నెల రోజులు దైవం విధించిన ఒక క్లిష్టమైన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించామన్న ఆనందం, తాము పడ్డ శ్రమకు ప్రతిఫలం లభించబోతుందనే సంతోషంతో ప్రతి ముస్లిం హృదయం ఉప్పొంగిపోతుంది. అల్లాహుతాలాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు ఈద్గాకు వెళ్ళి ఈద్ నమాజ్ అనంతరం తిరిగి వస్తూ బంధుమిత్రులతో, పరిచయస్తులతో, ముస్లిమేతర శ్రేయోభిలాషులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ వారిని హృదయానికి హత్తుకొని సోదర సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తారు. ముస్లిమేతర సోదరులను తమ నివాసాలకు ఆహ్వానించి విందు భోజనాలతో ఆతిథ్యమిచ్చి పండుగను ఆహ్లాదపూరిత వాతావరణంలో జరుపుకుంటారు. ఈ రంజాన్ మాసంలో దైవం ప్రసాదించే సంపూర్ణ శుభాలను పొంగే భాగ్యాన్ని విశ్వాసులందరికీ కల్పించమని, మా దేశ మరియు రాష్ట్ర ప్రజలందరికీ శాంతి శుభస్సులతో కూడిన జీవనాన్ని ప్రసాదించమని, మన దేశం నుండి ఉగ్రవాద మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించి శాంతియుత జీవనాన్ని ప్రసాదించమని సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభువైన అల్లాహుతాలాను వినమ్రంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.